హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు జొన్న రొట్టెలు చేస్తున్నా. జొన్న రొట్టెలు ఏ కర్రీలోకైనా కూరలలో అయినా కూడా, చికెన్ కానీ మటన్ కానీ ఏం తెచ్చుకున్నా కూడా జొన్న రొట్టెలు సూపర్గా ఉంటాయి అన్నమాట. కొంతమందికి చపాతీలు అలవాటు అయి ఉంటుంది, పూరి అలవాటు అయి ఉంటుంది. కానీ మాకైతే జొన్న రొట్టెలు మేము కూడా తింటాము. కాకపోతే ఇంకా కొంచెం ఇది మంచిగా అలవాటు అయిందనమాట. మాకు పొద్దున్నే చేసుకుంటున్నాం జొన్న రొట్టెలు. చూడండి, ఒకసారి ఇక్కడ చూపించలేను. ఇంకా పొయ్యి మీద అయితే చాలా బాగా వస్తుంది రొట్టె. పొయ్యి లేదు కాబట్టి, పొయ్యి లేదని కాదు, బయట వర్షం పడ్డది కదా, అందుకని పొయ్యి మీద చేయలేదు. కట్టలు నానిపోయినాయి, గ్యాస్ మీద చేసేస్తున్నా. ఒకసారి ట్రై చేయండి. ఆ షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. షుగర్ తగ్గిపోతుంది. అలా గట్టిగా కాల్చుకోండి. ఇంకా సొద్ద రొట్టె ఉంటుంది కదా, మంచిగా ఉప్పేసి కనుక మనం చేసామనుకో, ఉప్పేసుకుని రొట్టె చేసుకుంటే సొద్ద రొట్టెలు అవి ఒట్టిగానే తినేయచ్చు. దానికి పప్పు అవసరం లేదు, వంకాయ కూర అవసరం లేదు, బెండకాయ కూర అవసరం లేదు, అసలు ఏం అవసరం లేదు. అదైతే ఒట్టిగానే తినేసి ఒక చెంబు నీళ్ళు తాగేయచ్చు. జొన్న రొట్టెలు కూడా బాగానే ఉంటుంది అనుకో. జొన్న రొట్టె ఇంకా పచ్చ జొన్న అయితే షుగర్ పేషెంట్లకు వాళ్ళకు మంచిగా పనిచేస్తుంది. మేము పచ్చ జొన్నలు తినమన్నమాట. ఆ జొన్నలు ఇంకా తింటే మనకు ఏదో మాకు ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు ఉంటుంది. జొన్న రొట్టెలు అంటే ఎల్లో కలర్ జొన్నలు ఉంటాయి కదా, పచ్చ జొన్నలు అంటారు వాటికి. రొట్టె లేనిది మాకు అస్సలకి అన్నం ఒక ముద్ద కూడా దిగదు. ఇట్లా మంచి గట్టిగా కాల్చుకున్నాం అనుకో రొట్టె చాలా బాగుంటుంది. రొట్టెలు రానోళ్ళు అయితే చిన్న చిన్న రొట్టెలు చేసుకొని పెన్నె మీద వేసుకోండి. సిటీలలో అయితే చాలా కష్టపడతాం అన్నమాట. నేను సిటీలో అయితే అప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు బాగా కష్టపడ్డా రొట్టె కోసం. చూపి, బాగుంది కదా రౌండ్గా రొట్టె. ఓకే, ఇప్పుడు మనం రొట్టె తీసేసినప్పుడు గ్యాస్ కొంచెం బంద్ చేసుకోవాలి. పెన్నె మీద మనం ఉన్నప్పుడు తీసేయాలి ఇట్లా. మళ్ళీ అది రొట్టె అంతా నల్లగా కనపడుతుంది. ఇప్పుడు మాకు పిండి మీద బండ మీద వచ్చు కాబట్టి చేసుకుంటున్నాం అనమాట. కొంతమందికి పిండి మీద రాదు. ఇలా చక్కగా రానప్పుడు వాళ్ళు చిన్న గుడ్డ తీసుకొని, చిన్న క్లాత్ తీసుకొని దాని మీద చిన్న రొట్టెలు చేసుకోవచ్చు. బాగుంటుంది అన్నమాట తినడానికి. చిన్న రొట్టెలు చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మనం క్లాత్ మీద కనుక చేయాలనుకుంటే రొట్టె, ఆ క్లాత్ని మనం ఫస్టే తడిపేయాలన్నమాట. క్లాత్ని తడిపేసిన తర్వాత రొట్టె చేస్తే చేతికి ఆ క్లాత్కి అంటుకోకుండా ఉంటుంది. క్లాత్ అనేది తడిపేయాలి. తడిసిన తర్వాత క్లాత్ మనం చిన్నగా కొంచెం రానోళ్ళు, అంటే రొట్టె రానోళ్ళు మనం ఇప్పుడు నీళ్ళు చల్లుకోవాలి. చల్లే నేను ఇంకో కొంచెం చల్లుకుంటే బెటర్ అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా సింపుల్. అసలు రొట్టెలు రానోళ్ళు ఇట్లా రొట్టెలు చేసుకునేకి చాలా సింపుల్. ఇంకా రొట్టె అది ఏమంటారు, బండ మీద అయితే, కట్టెల పొయ్యి మీద అయితే నేను ఇంకా మీకు నీట్గా చూపిద్దును. కట్టెల పొయ్యి అదే చెప్పా కదా, వర్షం పడి కట్టెలన్నీ తడిసిపోయినాయి, పొయ్యి తడిసిపోయింది. అందుకనైతే నేను ఇంకా ఈరోజు గ్యాస్ మీదే చేసుకుంటున్నా. రొట్టె కూడా కాలిపోతుంది. నేను చూపిస్తాను. ఇలా చేసుకోవాలి మనం. కొంచెం పిండి తీసేసుకోవాలి. ఎక్కువ అవుతుందని మనకు తెలిస్తే పిండి తీసేయాలి.